మూవీలో అయితే మనం కూడా ఉన్నాం తెలుసు కదా, కామన్ టైం మనది హైదరాబాద్ అంటే. ఇంకా చెప్పాలి, పిక్చర్ ఆల్రెడీ ఉంది. ఇంకా ఏంటంటే అన్నది బర్త్డే కదా, అట్లా అన్న అయితే ఏం యాటిట్యూడ్ లేదు ఆయనకి, చాలా మంచి వ్యక్తి ఆయన. సినిమా వచ్చి చూడండి, షూ ఫ్యాన్ ఉంటే షూ పచ్చం నాదా, మేము పొరలకు గెలుకుతాం. అంటే నేను ఇన్ఫ్లుయెన్సర్, లైక్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, మోడలింగ్ చేసిన 2013 లో, 14 లో, 16 లో, 17 లో, 18 లో. ఈ స్టేజ్ వచ్చిన అందుకోసం మా మమ్మీ డాడీకి చాలా థ్యాంక్స్. అంటే ఆయన నాకు ఇంత పెద్ద చేసి, ఇంత పెద్ద అది ఇది కోమా అనుకోగా నాకు చూసి మస్తు మంది అయితే అలా గుర్తుపట్టినారు. నేను టైటిల్ అలాగే కదా, మై సెల్ఫ్ గౌరవాజ్. ఓరాన్ సినిమా ఇక నేనున్నా తారీఫ్ చేయాలనుకో. కలికి తర్వాత వచ్చిన సినిమాలో ఈ సినిమా హైలైట్ అసలు. కలికి తర్వాత నెక్స్ట్ వీక్ ఇదే అనుకోవచ్చా? ఇదే అనుకోవచ్చు, అనుకోవచ్చు కదా, అనుకోండి అంతే. మీరు కూడా చూడండి, సినిమా చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు మూవీలో? హైలైట్స్ అంటే మెయిన్ డోగ్రా హైలైట్ అసలు, చాలా బాగుంది అనిపించింది. బాగా అనిపించింది, ఒక న్యూ స్టోరీని చూసాను. హైలైట్స్ ఏమనిపించాయి మూవీలో? డాగ్స్ ఐస్. ఫైటింగ్స్ ఎలా అనిపించాయి మరి? ఫైటింగ్స్ కూడా బాగున్నాయి, అంటే లైక్ కొంచెం న్యూగా ట్రై చేశారు. అంటే దీంట్లో కామెడీ ఏమైనా ఉందా మరి? హీరో కామెడీ అండ్ ఆది గారి కామెడీ బాగా అనిపించింది. హీరో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? న్యూగా అనిపించింది, బాగా అనిపించింది, బాగా చేశారు. హీరోయిన్ గారి పార్ట్ చాలా కొంచెమే ఉంది, అండ్ మొత్తం హీరో అండ్ లార్డ్ శివ. డైలాగ్స్ కామన్ గానే ఉన్నాయి. చాలా డిఫరెంట్ గా ఉంది. యాక్చువల్ ఏంటంటే ఇందులో కాన్సెప్ట్ ఒకటి ఏంటంటే ఇక్కడ మనుషుల కన్నా ఒక ఆపరేట్ వస్తే హెల్ప్ చేసలేదని ఇందులో ఆ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ లెవెల్. యాక్చువల్లీ ట్విస్ట్ చేసినంత ముందు మనకి కరోనా వైరస్ సేమ్ ఇది కూడా ఒకటి చాలా బాగుంది, డిఫరెంట్ ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, చాలా క్లాసికల్ గా నీట్ గా వచ్చారు. హండ్రెడ్ పర్సెంట్ గురించండి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇందులో ఏదో అల్గారుగా అయితే ఏం చూపించారు, ఫ్యామిలీ అయితే 100% ఈ మూవీ సింపుల్ గా ఉన్నాయి. చాలా ఇది బెటర్. పబ్లిక్ కావాల్సింది పబ్లిక్ చీడిపోకుండా కావాల్సిందంటే ప్రజెంట్ జనరేషన్ ఇలాంటి మూవీస్ తీసుకొస్తే ఇంకా చాలా బాగుంటుంది ఫ్యామిలీ కానీ ఎవరికైనా. ఎందుకంటే కొన్ని మూవీస్ ఉన్నాయి ఫ్యామిలీ చూడలేకపోతారు, ఇదైతే ఖచ్చితంగా మాత్రం ఫ్యామిలీ చూడాల్సిందే. శివమయ్య సినిమా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ముఖ్యంగా అశ్విన్ అన్న వేరియేషన్స్ కానీ, డిఫరెంట్ స్టోరీ సెలెక్షన్ కానీ అన్నిట్లో నంబర్ 1 అని అయితే చెప్పుకోవచ్చు. స్టోరీ కూడా చాలా డిఫరెంట్ ఉంది. అంటే దేశభక్తి కానీ, దేవుడి మీద భక్తి సినిమాలో మీరే చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే కామెడీ ఉంటుంది, హైపరాజితో కామెడీ అయితే అసలు వేరే లెవెల్. ఆ కామెడీ అయితే అసలు ఎవరు ఊహించారు, అంత బాగుంది కామెడీ కూడా. స్టోరీ కూడా ఒక మంచి స్టోరీ అనమాట. అంటే చైనా గురించి, పాకిస్తాన్ గురించి, ఆ ఏజెంట్ల గురించి, వీళ్ళ గురించి, డోగ్రా అని ఒకటి ఉంటుంది, ఆ డోగ్రా కానీ ఇదంతా చాలా అంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే ఆ లాస్ట్ విజువల్ అనమాట. అంటే మనం హనుమాన్ సినిమా చూసినప్పుడు క్లైమాక్స్ ఎలా అయితే వచ్చిందో మనకి ఆ గూస్ బంప్స్ కానీ, సేమ్ ఇక్కడ కూడా శివుని చూసి అలా అనిపిస్తుంది అనమాట. సో చెప్తున్నా మీ అందరు ఈ సినిమా చూడండి, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అంటే ఇందులో మనకి కొన్ని ట్విస్ట్ కనిపిస్తాయి, క్లైమాక్స్ లో ట్విస్ట్ అనేది ఎవరు ఊహించారు కూడా. లాస్ట్ అసలు ఎలా కనుక్కుంటారు, ఏం కనుక్కుంటారు అని చెప్తే మీరు సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. నిజంగా అంటే అన్న బర్త్డే రోజు మళ్ళీ సినిమాతో మళ్ళీ వేరే కొత్త కెరీర్స్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే నాకు అర్థమైంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటనేది చాలా బాగుంది, అంటే బాగుంది అసలు. ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. అందులో మెయిన్ ఏంటంటే లాస్ట్ లో ఎన్ని వరకు చూసే వరకు ఎవరికి అర్థం కాదు కిల్లర్ ఎవరని. హైలైట్ ట్విస్ట్ మాత్రం హైలైట్ ఉంది. నేనే షాక్ అయ్యాను అసలు. నేను స్టార్టింగ్ ఏమనుకున్నా అంటే అదర్ పర్సన్ కిల్లర్ అనుకున్నా, బట్ మెయిన్ పర్సన్ కిల్లర్ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. బీజం అసలు బౌన్స్ వచ్చినాయి అంత ఘోరంగా. నాకే ఆ బియ్యం చూసి ఎంజాయ్ అయిపోయింది, అంత ఘోరంగా ఉంది. ఓవరాల్ గా అయితే సూపర్. మెయిన్ మాత్రం ఘోరంగా ఉంది.
హిడింబ కంటే ఇది సూపర్ హిట్. అశ్విన్ బాబు చాలా క్యాప్టర్ అవుతుంది ఇక్కడ. ఇటు పెట్టలేదు సార్ 100% పెట్టలేదు. ఎందుకంటే హిడింబ కంటే 100% చాలా రేటింగ్ లో కలిపోతుంది. సో బ్లాక్ బస్టర్ అవుతున్నారు వచ్చి చాలా బాగుంది, సూపర్ ఉంది అసలు. కామెడీ మన ఆది వేసే ఆ డైలాగ్స్ కి మన రియాక్షన్ కి సూపర్. సినిమాలో పిఠాపురం తాలూకా అన్నట్టుగా రాజకీయంగా మాట్లాడారు. అదే నార్మల్గా వాడారు, మరీ మొత్తం రాజకీయం తీయలేదు కదా. పిఠాపురంలో ఎలక్షన్స్ ఊరు నడుస్తుంది అన్నారు. పిఠాపురం అంటే 10 అంటే ఓన్లీ ఒక పార్టీ గురించి ఉపయోగించలేదు కదా అక్కడ. పిఠాపురం రాజకీయం అని చెప్పారు. అక్కడ ఏ పార్టీ అయినా అదే పార్టీ ఏదైనా రావచ్చు. రాజకీయం అనేది ఏం రాదా, జస్ట్ ఏదో నార్మల్ తీసారు. దాన్ని మనం రాజకీయ పరంగా విశ్లేషించాలంట. భయ్యా త్రూ అవుట్ నాకు ఒక శివుడు మాయలా కనిపించింది సినిమా. ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిది చలి చీమైనా కదలదు అని అంటారు పెద్దలు. బట్ ఈ సినిమాలో శివుడి ఆజ్ఞతో జరిగే ఒక సిచ్యువేషన్స్, విశ్వాసం కలిగిన ఒక కుక్క దేశం పట్ల తనకున్న విశ్వాసాన్ని చాటడం, దేశం కోసం పనిచేయడం, ఇలా దేవుడు అంటే ఇష్టమే లేని ఒక వ్యక్తి దేవుడికి తరచుగా తలుచుకుంటున్నా కూడా, దేవుడు తిట్టుకుంటున్నా కూడా దేవుడు తనతో ఉండడం. ఇంకొకటి ఉంటది, శివుడిదే ఇంటి దొంగలు ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. అలాగే మన దేశం కోసం మనతో మన గాలి పీలుస్తూ మన తిండి తింటూ పరాయి దేశాల కోసం పనిచేసే వాళ్ళు మన దేశంలో ఉండడం ఇవి రియల్ గా జరుగుతున్నాయి. సో వాటి బేస్ మీద ఒక కెమికల్ ఎక్స్పెరిమెంట్ మీద సినిమా త్రూఅవుట్ తీసుకెళ్ళడం చాలా బాగా ఉంది. సరదాగా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది. ఇంటర్వెల్ కి బ్యాంగ్ అప్పుడు చిన్న ట్విస్ట్ తో అద్దరిపోయింది అసలు. బట్ ఇదంతా పక్కన పెడితే క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. ఆ శివయ్యే వచ్చి నాట్యం ఆడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు. ఒక నారేశ్వర రూపం రావడం, అక్కడ ఉన్న మన సన్యాసులు వీళ్ళు ఇది చేయడం చాలా బాగా అనిపించింది నాకు. సినిమా త్రూఅవుట్ చాలా బాగా నచ్చింది. సో థియేటర్ వినండి, ఎంజాయ్ చేయండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు చూడొచ్చు కదా. పిల్లలతో ఎవరైనా వచ్చి సినిమా చూడొచ్చు అన్న. త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తారు. ఆ కాన్సెప్ట్ కానీ ఒక షార్ట్ ఉంటుంది అన్న ఇంటర్వ్యూ బ్యాంక్ ముందు, ఒక కుక్క చేసే సైకిల్ చూసి వచ్చే గ్యాంగ్ ఒకటి. ఆ షార్ట్ అయితే నాకు పీక్స్ అనిపించింది నిజంగా. థియేటర్ లోనే చూడాలి, నిజంగా మీరే మెస్మరైజ్ అయిపోతారు ఆ షార్ట్ అయితే.